హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. మొదటి నోటిఫికేషన్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఇంటర్మీడియట్ చదివిన వారి అర్హత పర్మనెంట్ గవర్నమెంట్ జాబులు. శాలరీ అయితే 35,804 రూపాయల నుంచి మొదలవుతుంది. పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరియర్ మేకర్స్ని. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎండిఏ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్ఎండ్పిలో మనకి 7 పోస్టు 3 పోస్టులు ఉన్నాయి. ఏజ్ అయితే 18 నుంచి 28 వరకు అన్రిజర్వ్డ్ వారు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే మనకి 35,804 రూపాయలు అయితే జరుగుతుంది. ఇంటర్మీడియట్ చదివిన వారు, టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్ కోసం తెలియాలనేసి ఉంది. తర్వాత వచ్చి ఏజ్ మనకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి టైపింగ్ టెస్ట్ అయితే మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ కొట్టాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అయితే చేయవలసి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ ఎప్పుడులాగా ఉండాలంటే మనకి 18 నుంచి 28, 9/2/1997లో పుట్టి 8/2/2007లో ఉన్నవారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనకి 8/2/2025. రిలాక్సేషన్ 5 years, 28 + 5 years ఎస్సీ ఎస్టీ వారికి, 28 + 3 years ఓబీసీ వారికి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత విడోస్ కానీ ఏజ్ రిలాక్సేషన్ వారు 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years, తర్వాత దాంట్లో ఓబీసీ వారికి అయితే 13 years, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకి 15 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇదైతే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలి. www.imm.res.లోకి వెళ్ళి మోడ్ ఆఫ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే CSIR IMMలోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలి. మీరు అందరూ కామెంట్ చేస్తే మనం ఎలా చేయాలనేసి, మీరు అప్లై చేయాలి ఎలా చేయాలని అడిగితే నేనైతే కంపల్సరీ దీన్ని మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. స్కాన్ కాపీ, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ మనకి 50 KBలో ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి క్యాండిడేట్స్ ఈ రిసిప్ట్ సెలనా కానీ తీసుకుని 500 రూపీస్ మనకి తో కూడా అప్లై చేయొచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు పేమెంట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మనకి చలానా కట్టాలి. ఈ రిసిప్ట్ తీసుకుని 500 రూపీస్కి చలానా కట్టాలి. చలానా కట్టిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ తీసిన తర్వాత దాంతో పరంగా చలానా సబ్మిట్ చేసి మీరైతే పంపించవలసి ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, మీకు ఎస్బీ కలెక్షన్ రిసిప్ట్ 500 రూపీస్ రిసిప్టు, తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడి కావాలని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మార్క్ షీట్లు, ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వారైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, ప్రొఫెషనల్ కంప్యూటర్ టెస్ట్ అప్లికేషన్ ఉన్నా కానీ దీనికైతే అప్లై చేయొచ్చు. మీరు దీంట్లో అయితే 2 పేపర్లు అయితే ఒకటి ఉంటుంది, 1 and 2 2 పేపర్లు అయితే ఉంటుంది. ఇది OMR బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం ఉంది. మేడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ కానీ హిందీలో పేపర్ అయితే ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటుంది. టోటల్ మార్క్స్, టోటల్ టైమింగ్స్ 2 గంటల 30 నిమిషాలు అయితే టోటల్ టైమింగ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ దీనికి విరిబిల్లి నో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు అన్నిటిని అటెండ్ చేయవచ్చు. తర్వాత జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది పేపర్ 2 వచ్చి. తర్వాత వచ్చి జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్ వస్తుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 1 నెగిటివ్ మార్క్స్ ఫర్ ది ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అయితే ఇవ్వడం. దీంట్లోకి అయితే నెగిటివ్ మార్క్స్ రెండింటికి ఇవ్వడం అయితే జరిగింది.
వీరు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్. టోటల్ టైమింగ్ మనకి 100 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కంప్యూటర్ల మీద చేస్తే 1050 కేడిపిహెచ్లో చేయవలసి ఉంటుంది. 5 కీస్ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ వర్డ్, ఏదైనా తప్పు ఉంటే 5 స్ట్రోక్స్ మీకు వెనక్కి మైనస్ అవుతాయి. కాబట్టి ఆలోచించి అయితే టైపింగ్ అయితే మీరు చేయండి. మనకి నోటిఫికేషన్ అయితే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ భువనేశ్వర్ నుంచి అయితే రావడం మనకు దగ్గరగా ఉంటుంది. మనకి ఎప్పుడు ఓపెన్ అయిందంటే 10/1/2025. లాస్ట్ డేట్ వచ్చి 8/2/2025కి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి అవకాశం, మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మీకు మిస్ అవ్వకుండా ఇది అప్లై చేసి మీరు అందరూ జాబ్ పొందాలని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.